ఆడియన్స్ నుంచి అప్రిషియేషన్ అనేది ప్రతి ఒక్క మ్యూజిషియన్ కోరుకుంటాడు. దానికి తగ్గట్టే మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్ని విధాల అందరూ ప్రశంసించారు. పర్టికులర్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈరోజు. కానీ ఒక మ్యూజిషియన్కి ఇంకో మ్యూజిషియన్ నుంచి వచ్చే మెప్పు అనేది మర్చిపోలేము. గుర్తు చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అలా మీకు మీ తోటి మ్యూజిషియన్స్ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? కంటెంపరీ కంపోజర్స్ ఎవరైతే సాగర్ మహతి, మణిశర్మ సార్ వాళ్ళ అబ్బాయి సాగర్ మహతి, ఆయన మెసేజ్ చేశారు, అసలు అద్భుతం ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని థీమ్స్ అయితే అని. ఆయన మన విజిబుల్గా నేను ఫోన్ చేశాడు. తను కూడా అసలు భయ్య అసలు ఈ గుట్టు భయ్య అంటుంటే, అంటే నార్మల్ ఆడియన్స్ చెప్పటం వేరు, ఒక కంపోజర్ తోటి కంపోజర్ చెప్పటం ఖచ్చితంగా అది ఒక పెద్ద ప్రశంసగానే తీసుకుంటాను సార్ దాన్ని నేను. సురేష్ బొబ్బిలి గారు, విజయబుల్ గనిన్ గారు, అలాగే సాగర్ మహతి గారు, ఇంకా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ నా కంటెంపరీ ఎవరైతే ఉన్నారో అందరూ ఫోన్ చేశారు సార్, అసలు బ్రహ్మాండం అసలు ఎరగదీశారు అంటుంటే అదొక సాటిస్ఫాక్షన్. ఒక హిట్తో మొత్తం జాతకం మారిపోద్ది. ఇప్పుడు హనుమాన్ హిట్ తర్వాత టాప్ డైరెక్టర్స్ ఎవరి దగ్గర నుంచి అన్నా ఏమైనా కాల్స్ వచ్చినాయా? రైటర్ ప్రసన్న కుమార్ సార్ ఉన్నారు కదా సార్, ఆయన మెసేజ్ చేశారు, మన సతీష్ వెంకటేశ్వర సార్ చేశారు, ఇంకా చాలా మంది చేసి ఉన్నారు సార్. నేను ఈ హడావిడిలో నాకు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే చిన్న మెమరీ లాస్ లాగా ఉంటుంది నాకు సడన్ గా పేర్లు గుర్తు రాకపోవటం, సడన్ గా ఈ ప్రాబ్లం చాలా గట్టిగా ఉంది సార్ నాకు. చేశారు సార్, అంటే చాలా పెద్ద పెద్ద కాల్స్ వస్తే మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. కాకపోతే ఈ 2 రోజులుగా నా పరిస్థితి ఎలా ఉందంటే ఎన్ని వస్తున్నాయో కాల్స్, ఎన్ని మెసేజ్లు వస్తున్నాయో నాకే అర్థం కావట్లేదు సార్. నేను దగ్గర ఒక థ్యాంక్ యూ అనే మెసేజ్లో ఒక 1000 ఒక 1500 పెట్టుకుంటా. నాకు వీళ్ళని ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి చిరంజీవి గారు వచ్చారు. సో చిరంజీవి గారు ఆల్రెడీ మీకు ఆ ట్రైలర్ టీజర్ చూసి ఆ రోజు అద్భుతంగా మాట్లాడారు. ఆయన అసలు ఒక విధంగా చెప్పాలంటే మంచి మనోధైర్యం కూడా ఇచ్చారు. చిన్న సినిమాలకి డెఫినెట్గా కంటెంటే మాట్లాడుతుందని చెప్పారు. నిజంగా ఆంజనేయ స్వామి లాగానే వచ్చారు సార్ చిరంజీవి సార్ మాకు. అంటే మేము లిటరల్లీ ఇంత కష్టపడ్డాం. ప్రశాంత్ సార్ చెప్తుండారు హరి మంది రిలీజ్ చేయడానికి థియేటర్లో ఇవ్వట్లేదు అంటే, మాకు 4 గోడల మధ్యలో ఎంత బాధకి గురవుతున్నాం అనేది మాకే తెలుస్తుంది కదా సార్. అలాంటి మూమెంట్లో చిరంజీవి సార్ రావటం అనేది మాకు ఎంత పెద్ద ధైర్యం అంటే, అది కొండంత ధైర్యం అన్నా కూడా సరిపోదు. ఇంకా అసలు ఇంకా చాలు వచ్చేసారు కదా, మెగాస్టార్ వచ్చారు కదా అన్న ఫీలింగ్ మాకు. ఆయన నీ వర్క్ గురించి ఏమన్నారు ఆ రోజు? యాక్చువల్లీ ఆయన స్పెషల్గా సౌండ్ బాగుంది అని చెప్పారు. ఆ రోజు ఉన్న టైం లిమిటేషన్స్ ప్రకారం ఆయన ఎవరు చేశారు కానీ సౌండ్ చాలా బాగుంది ఫిలింలో అన్నారు సార్. ప్రత్యేకించి ఇలాగా గౌరహరి అని అయితే మెన్షన్ చేయలేదు, బట్ ఆయన అన్న సౌండ్ అన్న మాటకే చాలా ఆనందపడిపోయాను నేను. చాలా నాకు ఇష్టమైన ఆరాధ్య దేవం ఆయన నోటితో ఆ మాట అన్నారు చాలా అని చాలా సంతోషపడ్డా. మీరు చిరంజీవి గారు అభిమానేనా? ఊళ్ళో ఇంట్లో 22 పోస్టర్లు ఉండే సార్. ఆ 22 పోస్టర్లకి ఇల్లు ఖాళీ చేయించారు నాతో 2 ఇళ్ళు. ఇన్ని పోస్టర్లు పెడుతున్నాడు ఏంటి అని. ఒకనొక స్టేజ్లో మా నాన్నగారు ఇంకొక ఇల్లు వెతకాలి అంటే కనుక అద్దెంటికి వెళ్ళడానికి మా అబ్బాయి అలా పోస్టర్లు పెట్టుకుంటాడని నా వల్ల కావట్లేదంటే అలాగ వాళ్ళు ఒప్పుకొని ఇంటికి వెళ్ళిన సందర్భం అది. ఎక్కువగా ఏ పోస్టర్లు పెట్టారు? ఏ సినిమావి? ఒకటే అది ఇదినే ఉండదు సార్, మొత్తం చిరంజీవి గారివి, పవన్ కళ్యాణ్వి, అల్లు మొత్తం అలా ఉంటాయి. మొత్తం అంతా ఇంట్లో మేజర్గా ఎంటర్ అవుతూనే మీకు పెద్ద ఒక స్టిల్ ఉంటుంది చిరంజీవి గారిది, కాల్మిక్ కాలేజ్ కూర్చున్నది. అది మళ్ళీ నాదేంటి 22 పోస్టర్లు సంవత్సరం అంతా ఒకటే ఉండవు. నెలకి 2 నెలలకి 3 నెలలకి మనకి ఏమైనా మ్యాగజైన్స్ ఉండేవి కదా సార్ అప్పట్లో. రావటం, కోయటం, పెట్టేయటం, క్యాలెండర్లు వస్తే పెట్టేయటం. ఊళ్ళో ఇంకా కట్అవుట్లు, అసలు పాలాభిషేకాలు, చొక్కాలు చిరిగిపోయేసారు. ఎన్ని చొక్కాలు చిరిగాయి ప్రతి సినిమా. అంటే యాజ్ ఎ మ్యూజిషియన్గా చిరంజీవి గారి పాటలు అవన్నీ అయ్యో ఎక్కువ ఏ పాట మీ ప్లే చేసేవాళ్ళు? మీ ఆర్కెస్ట్రా మెయింటైన్ చేశారా? నేనేమో ఆర్కెస్ట్రా మెయింటైన్ చేశాను, నేను ఓన్లీ గిటార్ తీసుకుని సోలో పెర్ఫార్మెన్స్లు ఇచ్చేవాడిని. ఓకే. ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్లే చేసిన చిరంజీవి గారి సాంగ్ ఏది? నేను ఎక్కువ సార్లు చూసిన చిరంజీవి గారి సినిమా ఏదంటే కనుక ఠాగూర్ సార్. ఠాగూర్ నేను 36 సార్లు చూశాను. ఓకే. థియేటర్లో. అంటే ఇంకా ఒక స్టేజ్లో ఏంటంటే ప్రతిరోజు వెళ్ళటం, కూర్చోవడం, చూడటం, వచ్చేయడం. కేవలం ఏంటంటే మణిశర్మ సార్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, చిరంజీవి గారు, ఇంతే. వెళ్ళటం, చూసుకోవడం. మణిశర్మ అని ఉంటుంది కదా సార్, దాంట్లో SHARMA ఉంటుంది కదా, HARMలో నాకు కావాల్సిన 5 వరకు చూసుకుని హరి అని చూసుకునేవాడిని. అని చూసుకోవడం, సంబరపడడం, వచ్చేయటం. అది ఇష్టం అని కూడా చెప్పలేను సార్. ఆయన అంటే ఒక
అందరికీ ఉండేదే. ఒక భక్త చెప్పారా మరి మణి గారికి? మణి సార్కి నేను ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అవుతున్న ముందు రోజే మణిశర్మ సార్ని కలిసి చూపించాను సార్. అసలు భలే చేసేవారు, భలే ఉంది అంటుంటే మనకి ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన నోట్లోంచి అలాంటి మాటలు వస్తుంటే ఆ అనుభూతి వేరు సార్ అది. నేను అడిగిన చెప్పలా, చిరంజీవి గారి సాంగ్ ఎక్కువ గిటార్, నీ గిటార్ మీద ప్లే చేసిన చిరంజీవి గారు ప్లే చేసింది సార్. చాలా ఉన్నాయి సార్, ఒకటనే ఏం లేదు, చాలా చాలా. శంకరదాదా ఎంబీబీఎస్ నుంచి మొదలు పెట్టుకుంటే అప్పట్లో వచ్చిన వెన్నెల దీపం అక్కడి నుంచి మొదలు పెడితే చేల 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 వరకు అన్నీ వాయించినవే సార్ నేను. ఓకే, ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మేనా? నాకు చాలా మంది ఉన్నారు సార్, ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఒక్కొక్కళ్ళు. నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ గాడ్లీ ఫిగర్ అంటే ఎన్ఏ మోరికోన్ సార్, ఇటాలియన్ కంపోజర్. ఓకే. తర్వాత ఇళయరాజా గారు, తర్వాత రాజ్కోటి సార్, తర్వాత మణిశర్మ సార్, విద్యాసాగర్ సార్, చాలా మంది ఉన్నారు సార్. ఇంకా అసలు వాళ్ళకి నేను కాళ్ళకి దండం పెడిపోతాను మీద పడి అనే క్యాండిడేట్ వీళ్ళంతా దైవ సమానం నాకు మ్యూజిక్ విషయంలో. సింగర్స్ చాలా మంది ఉన్నారు సార్ నాకు ఇష్టమైన సింగర్స్, ఒకళ్ళని కాదు. సడన్ గా చెప్పన్నా కూడా పేర్లు గుర్తు రావట్లేదు నాకు. అంటే జనరల్గా మనం ఎవరో మన కేకే గారు చనిపోయినప్పుడు చాలా బాధపడ్డాను సార్. కేకే గారు అంటే నాకు చాలా ఇష్టం, సింగర్ కేకే గారు బాలీవుడ్లో. ఆయన వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ సింగర్స్. ఆయన ఇష్టం. జావేద్ అలీ గారు ఇష్టం. శంకర్ మాధవన్ సార్ ఇష్టం. శంకర్ మాధవన్ సార్ నా అదృష్టం ఏంటంటే హిందీలో నాకు ఈ అంజనాద్రిపై సంతతి కొరకే హిందీలో శంకర్ మాధవన్ సార్తో పాడించాం. సూపర్. అది నాకు వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్స్ సార్. నాకు అది మిక్స్ చేసుకునేటప్పుడు ఆహా నా పాట శంకర్ మాధవన్ గారు పాడారు అనుకుంటూ దాన్ని వినుకుంటూ ఈరోజు ఏమన్నారు పాట పాడిన తర్వాత? శంకర్ మాధవన్ గారు బ్రహ్మాండంగా ఉంది, అదిరిపోయింది అన్నారు సార్ వాళ్ళు. కాకపోతే మేము ఆ టైంలో కాంప్లిమెంట్స్ వచ్చినా కూడా తీసుకునే సిచ్యువేషన్లో ఉన్నాం సార్. మాకు భయంలో ఉంటాం అనమాట. వాయిస్ వచ్చి మనకి ఇప్పుడు ఇది ఉంటుందా ఉండదా, లేకపోతే ఏంటి, ఓకే చేస్తారా చేయరా, ఇది కరెక్ట్గా ఉందా, మళ్ళీ ఏమన్నా కరెక్షన్ ఉంటే మనకి మళ్ళీ ఇంకోసారి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టెన్షన్లోనే ఉంటాం సార్ ఆ మూమెంట్ వరకు. ఏంటి మీ గోల్ ఏంటి అసలు మ్యూజిక్ డైరెక్టర్గా? చాలా పెద్ద పెద్ద గోల్సే ఉన్నాయి సార్. చెప్పుకోవడానికి కొంచెం అతిశయక్తిగా ఉంటుంది కానీ చాలా పెద్ద పెద్ద గోల్సే ఉన్నాయి. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి అచీవ్ చేసుకుంటున్నప్పుడు చెప్పుకుంటూ వస్తా సార్.